హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. పుదుచ్చేరి ఇది కేంద్ర పాలిత ప్రాంతం. దీన్ని పాండిచ్చేరి అని కూడా పిలుస్తారు. ఇక్కడ విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు ఉంటారు. ఈ పుదుచ్చేరికి భౌగోళికంగా 4 విడిభాగాలుగా ఉంటుంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి అన్ని రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా ఎన్నికలు జరిగాయి. ప్రాంతీయంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతంపై కేంద్రానికి కొన్ని పవర్స్ ఉంటాయి. అంటే ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు ఉన్న కొన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్రం ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. అయితే కేంద్రపాలిత ప్రాంతం పాలనకు అవసరమైన నిధులు ఎక్కువగా కేంద్రం నుండి వస్తాయి. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 12,44,464 మంది ప్రజలు, దాంట్లో 9,73,314 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. పుదుచ్చేరిలో మొత్తం 30 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 16 స్థానాలు గెలిస్తే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. అయితే గత ఎన్నికల్లో ఏఐఎన్ఆర్సి, బీజేపీ, ఏడీఎంకే కూటమిగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్, డిఎంకేలు సింగిల్గా పోటీ చేశాయి. దీంతో డిఎంకే 6 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది. ఇతరులకు 6 స్థానాలు వచ్చాయి. కూటమిలో భాగంగా ఏఐఎన్ఆర్సి సీట్లు బీజేపీకి 6 స్థానాలు వచ్చాయి. దీంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతం సీఎంగా ఎన్ రంగస్వామి ఉన్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలవాలని చూస్తుంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి వ్యూహాలకు పదును పెట్టింది. ఈ 5 ఏళ్లలో కూడా పుదుచ్చేరిలో ఎన్డీఏ చేసిన డెవలప్మెంట్ను లిస్ట్అవుట్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు రామలింగం రంగంలోకి దిగిపోయారు. ఈయన 2021 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. దీంతో కమలం పార్టీ హైకమాండ్ 2025 జూన్ 29న పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. అప్పటి నుంచి మరింత యాక్టివ్గా ఉన్నారు. 2026 అక్టోబర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం పుదుచ్చేరి అభివృద్ధికి తీవ్రంగా కృషి చేసింది. వైద్య సదుపాయాలను కల్పించింది. ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహకారంతో 534 కోట్ల రూపాయల వ్యయం చేసి నీటి సరఫరా ప్రాజెక్టుతో పాటు 5 ప్రధాన సరస్సులు మరియు 40 గవ్వులను ఉపయోగించి షహరాలో నీటి లభ్యత మెరుగుపరిచింది. కేంద్ర సహాయం ప్రాజెక్టు కింద 1,000 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్టు, రన్వే, అసెంబ్లీ కాంప్లెక్స్ నిర్మాణం, యూనివర్సిటీలు, ఆసుపత్రుల నిర్మాణాలకు ఖర్చు చేశారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ పనులకు ఈయన శంకుస్థాపన చేశారు. కార్తెక్కల్ జిల్లాలో గల కార్తెక్కల్ న్యూ క్యాంపస్ ఫేజ్ 1లో వైద్య కళాశాల భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. సాగర్ మాల పథకంలో భాగంగా ఈ పుదుచ్చేరిలో ఒక మైనర్ పోర్టు అభివృద్ధికి, పుదుచ్చేరిలోనే ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. పుట్టిన పిల్లలకు 50,000 రూపాయలు డిపాజిట్ వంటి పథకాలను అమల్లోకి తెచ్చారు. వీటన్నింటికీ కూడా 2026 ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్నటువంటి బీజేపీ కొత్త అధ్యక్షుడికి మంచి వాక్చాతుర్యం ఉంది. అలాగే ఈసారి ఎన్నికల్లో బీజేపీ సింగిల్గా 12 నుంచి 16 స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ఉన్నా లేకపోయినా గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నది పన్నియార్ సామాజిక వర్గం జనాభా 70 నుంచి 75% వరకు ఉంటుంది. వీరి ప్రభావం గెలుపోటములపై ఎక్కువగా ఉంటుంది. పన్నియార్ వర్గం అంతా కూడా కమలం పార్టీ వైపే ఉన్నారు. ఇక్కడ ఫ్రెంచ్ వారసులు కూడా ఎక్కువగా ఉంటారు. అలాగే యానంలో మాత్రం తెలుగు వారు ఉంటారు. మహే ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. వీరంతా కూడా కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంటారు. ఇకపోతే తమిళ మరియు ఫ్రెంచ్ వారసత్వం కలిగినటువంటి తమిళ మాట్లాడే హిందూ వర్గాలు రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ ఎన్డీఏ మరోసారి జెండా పాతడం ఖాయం. అయితే ఈసారి సింగిల్గా బీజేపీ మాత్రమే పోటీ చేస్తే ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే దానిపై కూడా అధిష్టానం ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే పుదుచ్చేరిలో కూడా ఫేక్ ఓటర్లను గుర్తించే పనిలో ఈసీ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఓటర్లు ఎంతమంది, అందులో ఎంత శాతం ఓటు బ్యాంకు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది అనే దానిపై గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత బీజేపీ సింగిలా లేక కూటమితో పోటీ చేస్తుందా అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఫేక్ ఓటర్ల ఏరివేత తర్వాత మరింత పెరుగుతుందని కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. తాము చేసిన అభివృద్ధి పనులే తమకు పట్టం కట్టేలా చేస్తుందన్న ధీమాతో అధిష్టానం ఉంది. కాబట్టి ఓవరాల్గా పుదుచ్చేరిలో గెలుపు ఖాయం. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లే టార్గెట్గా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారు.